న్యాచురల్‌గా వచ్చే ఫీలింగ్స్‌లో భయం అనేది కూడా ఒక న్యాచురల్ ఎమోషనే. ప్రేమ, ఆకలి, కోపము ఇలాంటి న్యాచురల్. ఫియర్ అనేది ఒక న్యాచురల్. దేనికి పనికొస్తుంది? మనకు పర్పస్‌ఫుల్‌గా చెప్పాలంటే ఫియర్ మనకు ఉపయోగపడే ఒక రెస్పాన్స్. మన బ్రెయిన్ కార్టెక్స్ తయారు చేసే ఒక పనితనంలో ఇటువంటి ఫీలింగ్స్ మనకు న్యాచురల్‌గా పనికొచ్చే వాటిలో చెప్పాలంటే మనల్ని ఉన్న లైఫ్‌ని డిస్టర్బ్ చేయకుండా సర్వైవల్‌కి పనికొచ్చేదే ఫియర్. సర్వైవల్‌కి ఏదైనా థ్రెట్ వచ్చిందంటే మనకు న్యాచురల్‌గా వస్తుంది, ఫియర్ వస్తుంది. రెండోది మనకేదైనా డెత్ అప్రోచ్ అయితుంది అంటే అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి వచ్చేదే ఫియర్. మూడో పాయింట్ మనకు రిప్రొడక్షన్‌కి అంటే ఏదైనా ఫర్దర్ జనరేషన్ మనకు ఇది ఇబ్బంది అయిపోతుంది, దీనివల్ల థ్రెట్ అయిపోతారు, ఫర్దర్ జనరేషన్ లాస్ అయిపోతుంది అన్నప్పుడు రిప్రొడక్షన్‌కి ఏ థ్రెట్ వచ్చినా కూడా మనకొచ్చేది ఫియర్. సో, ఓవరాల్ చెప్పాలంటే సర్వైవల్‌కి థ్రెట్ వచ్చినా, డెత్‌కి అప్రోచ్ అయినా, మనకు రిప్రొడక్షన్‌కి ఏదన్నా హార్మ్‌ఫుల్ అనిపించినా కూడా ఫియర్ అనేది న్యాచురల్‌గా మనకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మాదిరిగా బ్రెయిన్ తయారు చేసుకునే ఒక న్యాచురల్ ఎమోషనల్ ఫీలింగ్. ఒక రకంగా చెప్పాలంటే అనిమల్, న్యాచురల్ అన్న విధంగా చెప్తే ఇవి ఒక కొన్ని స్పెసిఫిక్ అనిమల్స్‌కి మనకు ఇవి మనకు ఎక్కడో అన్‌కాన్షియస్ మనం ఎప్పుడు లయన్‌తో కొట్లాడింది ఏం లేదు. లేకుంటే స్నేక్‌ని పట్టుకుంది లేదు. బట్ మనకు చూస్తేనే న్యాచురల్‌గా వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ భయం అనేది. ఎందుకు అంటే దీన్ని హ్యాండిల్ చేస్తే మనకెక్కడో దీని యొక్క ప్రవర్తన వల్ల మనకు లైఫ్ ఎండేంజర్ పడుతుంది అని ఒక అన్‌కాన్షియస్‌గా మనకున్న ఇన్ఫర్మేషన్ వల్ల, నాలెడ్జ్ వల్ల మనకొక రేషనల్ ఒక థాట్‌ని రిలీజ్ చేస్తుంది. ఒక ఫీలింగ్ రిలీజ్ చేస్తుంది. అదే భయం. సో, అనిమల్స్‌తో వచ్చే ఫోబియాస్‌ని, నేచురల్‌తో వచ్చే ఫోబియాస్‌ని మనం 2 కేటగరీ చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ చూసి మనం భయము ఎక్కువగా ఏర్పడుతుందంటే దాన్ని సైనోఫోబియా లాంటి కండిషన్ అంటాం. లేదంటే ఒక స్పైడర్స్‌ని చూస్తే మనకు స్పైడర్స్ వాటిని చూస్తే స్పెసిఫికల్‌గా చాలా విపరీతమైన ఎక్సెస్ ఫియర్ వచ్చేస్తుందంటే దాన్ని అరాకిడినోఫోబియా. ఇలా స్పెసిఫిక్ ఫోబియాస్ పలు కేటగరీగా చెప్పొచ్చు. కొన్ని న్యాచురల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లయింగ్, ఎయిర్ ఫ్లై చేయాలన్న ఒక భయం స్పెసిఫికల్‌గా అన్నప్పుడు, హైట్స్ చూస్తే భయము, యాక్రోఫోబియా అంటాము. హ్మ్. ఇలాగా మనం స్కూల్ చేస్తే చిన్నపిల్లల్లో స్కూల్ అంటేనే ఒక భయం అన్న ఒక ఫోబియాని డెవలప్ అయినప్పుడు వాళ్ళు అవాయిడ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు అటువంటి సిట్యుయేషన్‌ని. ఇవన్నీ న్యాచురల్ వచ్చే ఫియర్. తర్వాత ఎన్విరాన్మెంటల్‌గా వచ్చే ఫోబియాస్. తర్వాత బ్లడ్ ఇంజెక్షన్ ఫోబియా అంటాం ఇంకోటి. అంటే ఏదన్నా చిన్నపాటి ఇన్ఫెక్షన్‌కి రిస్క్ కారణమయ్యే ఏ బ్లడ్ ప్రొడక్ట్ అయినా, ఇంజెక్షన్ నీడిల్స్ అయినా, లేకుంటే చిన్న సర్జరీ అయినా, చిన్న ఉపయోగపడే సర్జరీ అయినా కూడా విపరీతమైన భయంతోటి వాటిలో అవాయిడ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఫియర్ అండ్ ఫోబియాస్ మనం ఇలా 4 టైప్స్‌గా చెప్పొచ్చు. ఈ ఫియర్, ఫోబియాస్ మనకు ఎలా లైఫ్‌ని డిసైడ్ చేస్తాయి? దాని కన్సీక్వెన్స్ ఏంటి? అని మనం మాట్లాడాల్సొస్తే, ఫియర్, ఫోబియా వల్ల బాడీ ఫస్ట్ రెస్పాండ్ అయిపోతది. ఎలాగా? ఎదర్ ఫైట్ దాన్ని హ్యాండిల్ చేద్దామా అన్న ఒక అప్రోచబుల్ బిహేవియర్‌ని ఫైట్ అంటాం. అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నమే. అది ఆ ఫియర్‌తో వచ్చే వాటిని. దాన్ని ఫైటింగ్ అనే అంటే మన బాడీలో అడ్రినల్ రష్ రిలీజ్ అయితుంది. సింపథెటిక్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయితాయి బాడీలో. దీనివల్ల ఫైట్ చేయడానికి సమాయత్తం అయ్యేలాగా హార్ట్ బీట్ రేజ్ చేసుకుంటుంది. రెస్పిరేషన్‌ని ఇంక్రీజ్ చేసేసుకుంటుంది. స్వెట్టింగ్ రిలీజ్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా ఫైట్ యొక్క రెస్పాన్సెస్. ఇంకొక రెస్పాన్స్ బాడీ కూడా ఇస్తుంది. దాన్ని ఫ్లైట్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఈ సిట్యుయేషన్‌ని అవాయిడ్ చేసేద్దాం. అమ్మో! ఇది నాకు సర్వైవల్ థ్రెట్ ఉంది అని అనుకున్నప్పుడు, దీన్ని అవాయిడ్ చేయడం మనకు బెస్ట్ అన్న ఆప్షన్ అనుకున్నప్పుడు, అవాయిడ్ చేయడానికి టెండెన్సీ మనకు ఎక్కువ రిలీజ్ చేస్తాయి రెస్పాన్స్. దానివల్ల మనకి ఏమి రెస్పాన్స్ బాడీ గుండె దడ రాలేదు, ఏం లేదు. బట్ జస్ట్ అటు స్నేక్ చూసి దాన్ని అవాయిడ్ చేసేసుకుంటాం. అంటే ఎక్కడో అవాయిడింగ్ అనేది ఒక రకమైన బ్రెయిన్ ఒక మెచ్యూర్ డెసిషన్ లాగా తీసుకుంటుంది ఒక్కోసారి. ఇది ఎక్కువ పదే అక్కడ ఎటువంటి లాజిక్ లేదు. అయినా అవాయిడ్ చేస్తున్నామంటే ఇది ఫోబియా డిజార్డర్‌లా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ఫ్రీజ్ అయిపోతాం. అంటే ఎక్కడ కూడా విపరీతమైన ఇది ఇంటెన్స్ యొక్క ఫియర్ ఒక ట్రామానో, ఒక పెద్ద సునామీనో పెద్దదంటే ఒక ఫ్రీజ్ అయిపోతాం. అంటే చన్న కాలమో కొన్ని నిమిషాల పాటు బ్రెయిన్ పనితనం ముందుకెళ్ళదు. కాన్సంట్రేషన్ చేయనివ్వదు మిగతా యాక్టివిటీస్‌ని. అక్కడికి బ్లాక్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఎమోషన్స్, మైండ్, థాట్స్ అన్నీ కూడా. వాటిని ఫ్రీజింగ్ అంటాం. అట్ ద సేమ్ టైమ్ బాడీ కూడా అచేతన స్థితికి గురవుతుంది ఒక్కోసారి. ఇలాంటి ఫియర్ రెస్పాన్సెస్‌ని మనము ఫ్రీజింగ్ రెస్పాన్సెస్‌గా చెప్తాం. తర్వాత ఫ్లాన్ అంటాం. సడెన్‌గా స్క్రీమింగ్ గట్టిగా ఒక రకంగా ఒక ఎక్సైటెడ్ స్టేట్‌కి గురైపోతాం అన్నప్పుడు ఇలాంటి బాడీ ఈ ఈ 4 రకాలుగా రెస్పాన్స్ ఇస్తుంటుంది.
వీటి వల్ల ఫిజికల్ మాటి మాటికి నువ్వు భయాలు, ఆందోళనలు, ఫోబియాలు దాన్ని నయం చేసుకోకపోగా, మేనేజ్ చేసుకోకపోగా కొన్నిసార్లు ఫోబియాని ట్రీట్మెంట్ చేసుకోకుండా మనం వదిలేస్తామనుకోండి. ఇవి మన మన లైఫ్ పైన చాలా పెద్ద కన్సిక్వెన్సే మిగులుస్తాయండి. ఎలాంటి కన్సిక్వెన్స్ అంటే ఫిజికల్‌గా నీ హార్ట్ బీట్స్ పెరిగిపోవడము, యాంగ్జైనా పెక్టోరిస్ అంటాం. ఇలాంటి కండిషన్స్‌ను, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లాంటి, స్ట్రోక్ లాంటి కండిషన్స్ మనకు 4 రెట్లుగా ఎక్కువ చూస్తుంటాం. ఎక్కువ సార్లు మీరు ఫోబియాకి గురవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోవడం వల్ల మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ గురవ్వడము, క్యాన్సర్స్ లాంటి కండిషన్స్ కూడా ఇవి ఒక రిస్క్ ఫ్యాక్టర్‌గా పరిగణించబడతాయి. వీటితో పాటు మనకు బీపీ, షుగరు, క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్స్, జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్ కూడా ఈ ఫియర్, ఫోబియాస్ వన్ ఆఫ్ ద కారణం ఇవి పెరగడంలో ఎక్కువైతుంటాయి. ఇవి ఫిజికల్ కన్సిక్వెన్సెస్. స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు ఈ ఫియర్, ఫోబియా వల్ల స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం స్లీప్ పట్టడంలో ఇబ్బంది పడుతుంటారు. పట్టిన తర్వాత కూడా మధ్య మధ్య మేలుకునేస్తుంటారు. ఈ స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఓవరాల్‌గా స్లీప్ నీకు మంచి రెస్టరేషన్‌గా, రిఫ్రెషింగ్‌గా, రిలాక్సింగ్‌గా రాకపోతే బాడీకి మరుసటి రోజు మార్నింగ్ కల్లా అది స్ట్రెస్ అయిపోతుంది. హెడ్‌ఏక్, కాన్సంట్రేషన్ డిఫికల్టీస్, వర్క్ డిఫికల్టీస్ ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. తర్వాత ఈ ఫియర్, ఫోబియాస్ యొక్క సైకలాజికల్ కన్సిక్వెన్స్ మాట్లాడాల్సొస్తే మనము వీళ్ళలో ఒక రకంగా లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్ గురైపోతుంటారు. అంటే రిపీటెడ్‌గా ఈ ఫియర్, ఫోబియా రావడం వల్ల మనం హెల్ప్‌లెస్‌గా ఫీల్ అయిపోవడం. అంటే ఇంతకన్నా నేనేం చేయలేను, దీనికి లోబడిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్న ఫీలింగ్ గురైనప్పుడు దీన్ని లెర్న్డ్ హెల్ప్‌లెస్‌నెస్‌గా ఫీల్ అయిపోవడం జరుగుతుంది. ఇవి సైకలాజికల్‌గా యాంగ్జైటీ డిజార్డర్స్‌ని, డిప్రెసివ్ డిజార్డర్స్‌ని గురి చేస్తాయి. ఇందాక చెప్పినట్టు ఫ్రీజింగ్ లాంటి రెస్పాన్సెస్ ఎక్కువగా మాటి మాటికి మీరు బాడీ ఇవ్వడం వల్ల, బ్రెయిన్ ఇవ్వడం వల్ల మనలో ఎమోషనల్ నమ్నెస్ పెరిగిపోతుంది. అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల బాడీ యొక్క పనితనము మందగిచ్చేస్తుంది. కొన్నిసార్లు ఈవెన్ ఫిట్స్ లాగా వచ్చేస్తుంటాయి. ఇలా కూడా మనకు కొన్ని కారణాలు. దీన్ని కన్వర్షన్ డిజార్డర్స్ అంటాం. ఇవి సైకలాజికల్‌గా బ్రెయిన్ యొక్క పనితీరుని ఇబ్బంది పెట్టే కండిషన్స్. తర్వాత ఈ ఫియర్, ఫోబియా వల్ల మనకు సోషల్ కన్సిక్వెన్స్ కూడా వస్తాయి. ఎవరైతే ఎక్కువ భయపడుతూ, ప్రోకాస్టినేట్ చేస్తూ పనితనాన్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకోలేదనుకోండి, వాడి వల్ల ఆ కంపెనీకి, ఆ సంస్థకు, తన పర్సనల్ లైఫ్‌లో, సోషల్ రిలేషన్‌షిప్‌లో గానీ అన్నిట్లో అవాయిడెన్స్ ఎక్కువైపోతే క్వాలిటీ ఆఫ్ రిలేషన్‌షిప్, వర్క్ అవుట్‌పుట్ తగ్గిపోతూ వస్తుందండి. సో ఈ రకంగా సోషల్ కన్సిక్వెన్స్ మనం చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫోబియా వల్ల అనవసరంగా ఆపర్చునిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ ఫోబియా ఉందనుకోండి. నీ ఆఫీస్ బిల్డింగ్ 10 స్టోరీల బిల్డింగ్ ఉందనుకోండి. 10 స్టోరీ బిల్డింగ్ ఉంది. నువ్వు లిఫ్టే అవాయిడ్ చేయడం, లిఫ్ట్‌ను ఎలా క్లోజ్ స్పేసెస్‌లో ఉన్నప్పుడు ఉన్న డిఫికల్టీని నువ్వు హ్యాండిల్ చేయకపోగా, మేనేజ్ చేయకపోతే మాటి నువ్వు స్టేర్సే ఎక్కాల్సి వస్తుందనుకోండి. ఎన్ని సార్లు మీరు ఎక్కి దిగేసరికల్లా మీ ఎనర్జీ, మీ కాన్సంట్రేషన్, సో ఓవరాల్‌గా వర్క్ పైన నీకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ఫోబియాస్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్నగానే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇవి చాలా లైఫ్‌ని డిసైడ్ చేసేంతగా కన్సిక్వెన్స్ ఇస్తుంటాయి. వీటిని హ్యాండిల్ చేయకపోతే, ట్రీట్మెంట్ చేసుకోకపోతే మనకు చాలా లైఫ్‌లో వెనకబడిపోతాం. సో నీ ప్రయత్నాలు మించి నీ ఫియరు, ఫోబియాలు హ్యాండిల్ చేయకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. దీనికి సంబంధించిన సైకియాట్రిస్ట్ మీకు అందుబాటులో ఉంటారు. సైకియాట్రిస్ట్ ఇటువంటి ఫియరు, ఫోబియా లాంటి విషయాల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి న్యూరో సైన్స్ ప్రకారంగా దీని ఎవాల్యుయేషన్ జరుగుతూ అవి హార్మోన్ల పరంగా వస్తుందా, జెనెటికల్ పరంగా వస్తుందా, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఈ యొక్క ఫోబియాని మెయింటైన్ చేస్తున్నాయా, లేకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ తెలియక మీకు సోషల్ ఫ్యాక్టర్స్ మెయింటైన్ చేస్తున్నాయా, ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్, కౌన్సిలింగ్స్, సజెషన్స్, ప్రొఫెషనల్ గైడెన్స్తో మీరు ఈ ఫోబియాని చాలా ఈజీగా 100కు 80 నుంచి 90% హ్యాపీగా దీన్ని మనం డీల్ చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు.